భవిక్ మా భవిక భవిక్ ఉంటుందో ఆ పలక మీద కవర్ తీసి ఒక పలక ఒక బలపం బియ్యం ప్లేట్ మీద స్తుభ్యం వరదే కామరూపిణి విద్య ఆరంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ఓం నమః శివాయ సిద్ధం నమః శ్రీ నమస్కారం చేసుకోండి. అష్టమం బ్రహ్మచారిణి, నవమం బుద్ధి ధాత్రీ చ, దశమం వరదాయిని, ఏకాదశం క్షుద్రఘంట, ద్వాదశం భువనేశ్వరి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణ్యై సరస్వత్యై నమో నమః. ఇలా వేసేసి నమస్కారం చేసుకోండి. నానా విధ పరిమళపుష్పాన్ని సమర్పయామి, ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి. నైవేద్యం అమ్మ ఎవరైనా పళ్ళు కానీ స్వీట్ బాక్స్ కానీ తీసుకొస్తే రెండు తీసి ఆ పలక మీద పెట్టండి. తీసుకురాని వాళ్ళు ఉంటే బియ్యంలో ఉన్నటువంటి కుడక ఎండు కొబ్బరి చెక్కలో ఖర్జూర పండు ఉంటుందమ్మా, ఆ ఖర్జూర పండు తీసి పలక మీద పెట్టండి. పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు పళ్ళు అవన్నీ కూడా ఒక పేపర్లో కానీ కవర్లో కానీ ప్యాక్ చేసుకోండి. శ్రీ 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 రాయం చేస్తే బియ్యం ప్లేట్ కింద పెట్టండి. ఇప్పుడు పలక తీసుకోండి. పలక ఆ పలక మీద ఉన్నటువంటి అక్షరాలు కొంతమందికి మేము రాయించామమ్మా, కొంతమందికి ప్రింటింగ్ అయి ఉన్నాయి. ఆ అక్షరాలు నేను చెప్తూ ఉంటా, పిల్లలతో నిదానంగా దిద్దించండి. మొట్టమొదటిగా శ్రీకారం. మా బియ్యం ప్లేట్లు కూడా తీసేయండి. సేవిక వాళ్ళు చెప్పండి. శ్రీ 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 శివాయ 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 సిద్ధం 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 నమః 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 శ్రీ. నమస్కారం చేసుకోండి. అమ్మ ఎవరి పిల్లలైనా రాయకపోతే ఇబ్బంది ఏం లేదమ్మా. అమ్మవారి దర్శనం అయ్యి కిందకు వచ్చిన తర్వాత మీ కారులో కూర్చున్నప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడైనా అక్షరాలు దిద్దించండి. పక్కన పిల్లలు రాశారు మా పిల్లలు రాయదని కంపారిజన్ మాత్రం చేసుకోకండి. తల్లిదండ్రులు అందరూ ఒకసారి నమస్కారం చేసుకుంటూ చెప్పండి. గురు బ్రహ్మ, గట్టిగా గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ. సార్ కూర్చున్న స్థలం నుంచి మీ తల్లిదండ్రులకి, మీ అత్తమామలకి, మీ పెద్దవాళ్ళకి, మీ ఇంటి దైవానికి, ఇక్కడికి మీతో వచ్చిన బంధువులకి, మీరు చదువుకునే రోజుల్లో చదువు చెప్పిన గురువు గారులందరికీ కూర్చున్న స్థలం నుంచి ఒకసారి నమస్కారం చేసుకోండి. అమ్మవారి సన్నిధానం